హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఇది ఏదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించినది. ఇక్కడ కనిపిస్తున్నది కదండి, యోగి వేమన యూనివర్సిటీ వేమనాపురం కడప అనమాట. ఇది కడప డిస్టిక్ మొత్తము డిగ్రీ వాళ్ళకి అండ్ పీజీ వాళ్ళకి ఏ యూనివర్సిటీ కిందకి వస్తుంది అంటే యోగవేమన యూనివర్సిటీ అండి. ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క యూనివర్సిటీ ఉంటుంది అనమాట. లైక్ కర్నూలు వచ్చేసి రాయలసీమ అనంతపురం జేఎన్టీయు. మామూలుగా 10th ఇంటర్ వచ్చేసి స్టేట్ మొత్తానికి ఒక బోర్డు ఉంటుంది. బట్ డిగ్రీ అండ్ పీజీ వచ్చేసి స్టేట్ కాదండి, ఓన్లీ డిస్టిక్స్కి ఒక్కొక్క యూనివర్సిటీ ఉంటుంది. ఇది మా యూనివర్సిటీ అండి. ఏ యూనివర్సిటీ? యోగవేమన యూనివర్సిటీ అనమాట. ఈ యూనివర్సిటీలో ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నది కదా, రీటోటలింగ్కి అమౌంట్, రీవాల్యుయేషన్కి అమౌంట్ అండ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ పర్ ఈచ్ పేపర్కి అమౌంట్ అండి. రీటోటలింగ్ అంటే జస్ట్ మనం టోటల్స్ ఏమైనా తప్పు చేసి ఉంటారేమో అని వాళ్ళు మళ్ళీ కౌంట్ చేసుకొని 500 కట్టాలి. రీవాల్యుయేషన్ అండి, పేపర్ వాళ్ళు చేసింది తప్పు మళ్ళీ పేపర్ కరెక్షన్ చేయండి అని 800 అమౌంట్ పే చేయాలి. పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఫర్ ఈచ్ పేపర్. ఇలా మనం రాసిన పేపర్ను మనం ఇంటికి తెచ్చుకొని మనం ఎలా రాసాం, టీచర్ ఎలా మార్కులు వేశారు అనేది దానికి ఈచ్ పేపర్కి 1000 పే చేయాలండి. ఇక్కడ నేను మీకు ఏది చెప్పంటే రీవాల్యుయేషన్ అండి, 800. ఇది వెరీ దారుణం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారండి. వాళ్ళు ఈ అమౌంట్ రీవాల్యుయేషన్ కట్టి మళ్ళీ అమౌంట్ పే చేసి రీవాల్యుయేషన్ పెడితే ఆల్మోస్ట్ పాస్ అయిపోతారు. రీజన్ ఏంటి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు. ఇది ఓన్లీ మా యూనివర్సిటీలోనే ఉందా లేకపోతే మొత్తం స్టేట్ వైడ్ ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఇదే సిచ్యువేషన్ ఉందో నాకైతే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్కి ఇలా ఇంతకుముందు నేను డిగ్రీ చదివేటప్పుడు చాలామంది సబ్జెక్ట్స్ పోయాయండి. వాళ్ళు 3 or 4 పోయాయి. అప్పుడు 4 పోతే 3200 పే చేయాలండి. మామూలుగా ఎగ్జామ్ ఫీజు 800 600 ఉంటుంది. వాళ్ళు రీవాల్యుయేషన్ పెడితే ఆ 4లో 3 ఖచ్చితంగా పాస్ అవుతారు. అట్లీస్ట్ 2 అన్నా పాస్ అవుతారు. లక్ ఉంటే 4 అవుతారండి. ఇలా చాలామంది చేసినారు. ఫస్ట్ ఫెయిల్ మా క్లాస్లో 20 మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే 10 మెంబర్స్ పాస్, 10 మెంబర్స్ ఫెయిల్ అని అనుకోండి. రీవాల్యుయేషన్ పెడితే ఖచ్చితంగా మళ్ళీ 5 to 7 మెంబర్స్ పాస్ అయిపోతారండి. అలా ఎందుకు అవుతారో తెలియదు. ఈ యూనివర్సిటీ వాళ్ళు పేపర్ కరెక్షన్లో అలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. అమౌంట్ కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకొకటి రీజనో నాకైతే తెలియదు. మేమైతే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసామండి. నేను కాదు, మా ఫ్రెండ్స్, ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫేస్ చేశారు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? మీకు కామెంట్